ఎంబీబీఎస్ సీట్ రాలా, అంతా మన మంచిగా అనుకోండి. ఎంబీబీఎస్ రాకపోతే మనం నెక్స్ట్ రెండవ ప్రాధాన్యత ఆయుర్వేదం, మూడవ ప్రాధాన్యత న్యాచురోపతి. ఆడపిల్లలు బీఎస్సీ నర్సింగ్లో చేరచ్చు. ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు కూడా కొత్తగా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆ పరిధిలో అలైడ్ హెల్త్ సైన్సెస్ అని కొత్త కోర్సులు వచ్చినాయి. అవి ఒక 12 ఉన్నాయి. అవి జాబ్ ఓరియంటెడ్ కోర్సు, 100కి 100 రూపాయలు ఉద్యోగం వస్తుంది. కనుక ఏమి నిరాశ పొందొద్దు. నీట్ లాంగ్ టర్మ్కి వెళ్ళటము అనేది అవివేకం. ఎన్నిసార్లు చదివినా, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి చదివినా 100 మంది లాంగ్ టర్మ్ చేస్తే ఒక్కరికే ప్రయోజనం, 99 మందికి నిరుపయోగం. కనుక సమయం వృధా చేయొద్దు. అది కాకపోతే మరొక దాంట్లో మీరు కష్టే ఫలే, ఏ రంగంలోకి వెళ్ళినా రాణించే శక్తి ఉంటుంది. కనుక ఏమాత్రము అధైర్యపడద్దు. ఇదే ఎంబీబీఎస్ఏ సర్వస్వం అనుకోవద్దు. ఈరోజు ఎంబీబీఎస్ చదివినా కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణకు 20,000 ర్యాంకు లోపల వచ్చిన వారు భారతదేశంలో సుమారు 3,000 మంది ఎంబీబీఎస్ సీట్ వదిలేసి ఆయుర్వేదంలో చేరుతున్నారు. అంటే వాళ్ళ భవిష్యత్తు ఆయుర్వేదంలో బాగుంది. కనుక ఆయుర్వేదం గురించి తల్లిదండ్రులకు అవగాహన లేదు, పిల్లలకు అవగాహన లేదు. దానిలో ఏమున్నాయి, మెలకువలు ఉన్నాయని నేను మీకు చెప్పడానికి జూమ్ మీటింగ్ ద్వారా మీరు జూమ్లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు వచ్చే మార్కుల ఆధారం కంటే కూడా ర్యాంకుల ఆధారంగా సీట్లు ఉంటాయి. మీరు జూమ్ మీటింగ్లో జూన్ 14 చేరితే మీకు సీటు వచ్చే అవకాశం ఉందా లేదని సూత్రప్రాయంగా మీకు చెప్పగలుగుతాను. ఇప్పుడు ప్రైవేటు వాళ్ళు ఇచ్చిన కీ ఆధారంగా కొంతమంది లెక్కలు వేసుకున్నారు మార్కులు. అవి +10 +- +10 20 అటు ఇటుకు ఉంటాయి. అది కరెక్ట్ కాదు, ప్రామాణికం కాదు. అయినా మీకు వచ్చిన మార్కుల ఆధారంగా సీటు ఎంబీబీఎస్లో వస్తుందా రాదా అని ఒక రకంగా రఫ్ క్యాలిక్యులేషను కులాల వారీగా మీకు తెలియపరుస్తాను. ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో 420, 430 వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంది. బీసీఏలో 340, 350 ఆ మధ్యలో ఉంటే సీట్ వచ్చే అవకాశం ఉంది. బీసీబీ 400, 410 మధ్యలో ఉంటే వచ్చే అవకాశం ఉంది. బీసీసీ 350, 360 మధ్యలో మీకు సీట్ లభించే అవకాశం ఉంది. బీసీడి 400, 410 మధ్యలో ఆ మార్కులతో సీట్ రావచ్చు. బీసీఈ 395, 410 మధ్యలో మార్కులు వస్తే సీట్ రావచ్చు. ఎస్సీ 340, 350 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. ఎస్టీ 370, 380 మధ్యలో మార్కులు ఉంటే సీట్ రావచ్చు. ఇవి రఫ్ క్యాలిక్యులేషనే, ప్రామాణికంగా తీసుకోవద్దు.